చివరికి వృద్ధాప్యంలో మరణం రావాలి. అది మంచి మరణం. వృద్ధాప్యం రాగానే చాలా మందికి ఏమనిపిస్తూ ఉందంటే, వీళ్ళు ఎప్పుడెప్పుడు చనిపోతారా, వీళ్ళతో మనకేం అవసరం లేదు, ఇంకేం పని లేదు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు అన్ని పనులు చేయించుకుంటాం. వారి కష్టార్జితం చెయ్యాలి, కష్టపడాలి, మనకు ధనాన్ని పెట్టాలి, ఇవ్వాలి, అన్ని అవసరాలు తీర్చాలి. వారికి వయసు అయిపోయిన కాలంలో వారు కొంచెం శక్తి తగ్గిపోయి బలహీనులుగా అయిపోయి, వారు కొంచెం మంచంలో ఉంటే కానీ, కొంచెం తిరగలేని స్థితి వస్తే కానీ ఎవరు అటువంటి వారిని లెక్క చేయరు. ఇష్టం ఉండదు. ఇవి తొందరగా వెళ్ళిపోతే బాగున్ను, చనిపోతే బాగున్ను అని మనసుకు వచ్చేస్తుంది. ఇంకా వారి మాటలు ఏం పట్టించుకోరు. వారు ఏం చెప్పినా వినరు. నీకెందుకు, నోరు మూసుకోండి, నువ్వు ముసలిదానివి, నీకెందుకు, నువ్వేంటి మాకు చెప్పేదని బలం ఉన్న వాళ్ళు అంటారు. ఇది లోకం యొక్క తీరు. ప్రతి ఒక్కరు ఇలాగే మాట్లాడతారు. వారికి బలం లేదని, వయసు అయిపోయిందని, వృద్ధాప్యంలోకి వచ్చారని, ఇంకా మరణానికి వారు చేరువలో ఉన్నారని వారిని ఎవ్వరు లెక్క చేయరు. అయితే దేవుడు ఎటువంటి వాడు, ప్రతి మనిషిని ఆయన ఏ రీతిగా ప్రేమిస్తున్నాడో చూస్తే, వృద్ధాప్యంలో వయసు అయిపోయిన కాలంలో దేవుడు అటువంటి వ్యక్తిని అంటూ ఉంటాడు, నువ్వు నా దగ్గరకు వచ్చేసేయి, నా దగ్గర నువ్వు క్షేమంగా ఉంటావని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైనా చెప్తారా? కుమార్తె కానీ, కుమారుడు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, అమ్మ నువ్వు మా ఇంటికి వచ్చేసేయి, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నీకు అన్నీ నేను చేసి పెడతాను, నువ్వు మంచంలో పడిపోయినా సరే అన్నీ నేను నీకు పనులన్నీ నేను చేస్తానని చెప్పే రోజుల్లో ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు. అటువంటి రోజులు కావు ఇవి. ఎలా ఉన్నారు అంటే, ఎప్పుడెప్పుడు చచ్చిపోతారా, తీసి పడేద్దామా, ఇంకా వారితో మనకు పని లేదు. ఇప్పుడు నేను కూడా వచ్చేటప్పుడు ఫోన్లు వచ్చాయి, ఇంకా ఆలస్యం అయిపోతుందంటే, ఆలస్యం అయిపోతుంది, ఇంకెప్పుడు ఉదయం చచ్చిపోయింది, సాయంత్రం చేయాలి కదా, ఊర్లకి వెళ్ళాలి, ఆలస్యం అయిపోతుంది అంటే చనిపోయిన బాడీ కూడా ఉండడానికి ఇష్టపడట్లేదు, తొందరగా తీసుకెళ్ళిపోవాలి. ఎందుకు అటువంటి మనస్సు? ఇంకా వ్యక్తితో మనకి ఉపయోగం లేదా? చనిపోయింది కొన్ని సంవత్సరాలు, ఇంచుమించు 70 సంవత్సరాలు మనతో బ్రతికింది, మనతో తిరిగింది, మనతో మాట్లాడింది, కుటుంబాన్ని చూసుకుంది, అన్నీ చేసింది. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు తీసుకువెళ్ళాలి అంటే చాలా బాధగా ఉంటుంది. అన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఎలా ఉన్నాయి అంటే, ఏ జ్ఞాపకాలు ఉండట్లేదు. మనుష్యులు స్వార్థంతో నింపబడి, వారికి బిజీ లైఫ్ అలవాటైపోయి, ఏడవడానికి సమయం ఉండట్లేదు, ఎత్తుబడి చేయడానికి టైం ఉండట్లేదు. మనుషులు ఆ రీతిగా అయిపోయారు. కానీ దేవుడు ఎటువంటి వాడు అంటే, చనిపోయిన తరువాత ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తున్నాడు. తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడు? నువ్వు నాతోనే ఉండు, నువ్వు ముసలిదానివి అయిపోయావు, ముసలోడైపోయావు, నాకెక్కడ వీలుంటుంది నిన్ను పెట్టుకోవడానికి, లేకపోతే నా దగ్గర నువ్వు ఎలా ఉంటావు, నేను నీ దగ్గర ఎలా ఉంటానని దేవుడు అనట్లేదు. కానీ ఎంతమంది భూలోకంలో ప్రభువులో ఉండి, దేవుణ్ణి అంగీకరించి విశ్వసించి ప్రభువులో ఉండి చనిపోయారో వారందరినీ దేవుడు అంటూ ఉన్నాడు, మీరు భూలోకంలో నిద్రపోతారు, పరలోకంలో మేల్కొంటారు. అక్కడ మీరు లేపబడతారు. మేల్కొని ఏం చేస్తారు? నాతో కూడా మీరు యుగ యుగాలు ఉంటారు. మీరు నాకేం బాధ కాదు, మీరు నాకేం కష్టం కాదు. మిమ్మల్ని అందరిని నేను పుట్టించుకున్నాను, మిమ్మల్ని అందరినీ నేను పెంపు చేశాను, మిమ్మల్ని నేను పోషించాను, మిమ్మల్ని నేను కాపాడాను. కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చేసేయండి అని దేవుడు పిలుస్తున్నాడా. ఆ పిలుపు చాలా ఉన్నతమైంది, చాలా ఆశీర్వాదకరమైంది. అది ప్రత్యేకించబడిన వారికి మాత్రమే దొరుకుతుంది. ఈ పిలుపును నీవు కూడా అందుకోవాలి. వృద్ధాప్యం వచ్చినప్పుడు, వయసు అయిపోయిన కాలంలో మరణం ఎలాగో వస్తుంది. మరణం వచ్చినప్పుడు దేవుని యొక్క పిలుపులో ఎవరైతే ఉంటారో వారు పరలోక రాజ్యానికి వెళతారు. అటువంటి పిలుపు నీకు కావాలి. ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు చనిపోయిన తరువాత కూడా బ్రతికి ప్రభువుతో ఉండాలి అంటే యేసును నువ్వు నమ్ముకోవాలి. హల్లెలూయా. యేసు క్రీస్తును నమ్ముకోవాలి.
దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి రావడానికి వీల్లేదు. అందుకే యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు పూర్వం ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారి అయి మన పాపాల కొరకు, మన అతిక్రమ కార్యాల కొరకు ఆయన సిలువలో బలియాగమైపోయి ఆయన రక్తాన్ని చిందించి మన పాపాల్ని ఆయన పరిహరించి క్షమించి ఆయన రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరించి మన వయసు అయిపోతున్న కాలంలో ఆయన తన రాజ్యానికి మనల్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఈమె అట్టి పిలుపును అందుకుంది. చూడ్డానికి మనుషులకి విలువ లేని వారిగా కనబడచ్చు, అవసరం లేని వారిగా కనబడచ్చు, అసలు వీళ్ళతో నాకు పని లేదు అని నీకు అనిపించవచ్చు. కానీ దేవుడికి ఈమెతో పనుంది. హల్లెలూయా. దేవునికి ఈమెతో పనుంది. దేవుడు అందుకే పిలుచుకుంటూ ఉన్నాడు. ఏం పని? పరలోకంలో ఏం చేస్తారు? దేవుడు వృద్ధాప్యంలో చనిపోతే పరలోకంలో వీరిని దేవుడు యవ్వన శరీరాలుగా మారుస్తాడు. మృతతుల్యమైన శరీరాన్ని దేవుడు అక్షయ శరీరంగా నిలవబెట్టుకుంటాడు. ఏం పని చేయిస్తాడు అంటే ప్రభువును ఆరాధించే పనిని దేవుడు వారికి అప్పగిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ముసలోళ్ళు పాట పాడతారు అంటే జనాలకు నవ్వు వస్తుంది. వీళ్ళ పాడేది, వీళ్ళకి తాళం లేదు, దరువు లేదు, గొంతు వణికిపోతుంటుంది. వద్దులే, పాడొద్దులే, పాడే వాళ్ళకి మంచి సింగర్లు ఉన్నారు, వాళ్ళకి ఇద్దామంటారు. దేవుడు అటువంటి తారతమ్యాలు చూపించడం. అందరినీ దేవుడు సమానంగా ప్రేమిస్తాడు. ఏకరీతిగా ప్రేమించే దేవుడు ఆయన. కాబట్టి లోకంలో పేదలుగా బ్రతికిన, దీనులుగా బ్రతికిన స్థితిని బట్టి దేవుడు కాదు అక్కడ గౌరవించేది. అందరికీ దేవుడు సమాన హక్కునిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించి యేసులో ఉండి ప్రభువులో నడుచుకుంటూ ఎవరైతే ప్రభు యొక్క పిలుపును తీసుకొని చనిపోతారో వారికి దేవుడు ఉన్నతమైన జీవితాన్ని ప్రభు కలుగ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, నీకు కూడా చనిపోయిన తరువాత అటువంటి భవిష్యత్తు కావాలి అంటే, నువ్వు బ్రతికి ఉండగా లోకంలో నువ్వు నెమ్మదిగా జీవించాలి అంటే, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వాటన్నిటిలో ప్రభు నిన్ను కాపాడుతూ ఉండాలి అంటే ఒకే ఒక దేవుడు నిన్ను కాపాడేవాడు, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనే కాపాడతాడు. ఆయనకున్న శక్తి భూలోకంలో వేరెవ్వరికి లేదు. ఆయన గురించి వ్రాయబడుతూ ఉంది, ఆయనకి సర్వ అధికారం ఇవ్వబడింది. ఆయన గురించి అంటూ ఉంది వాక్యం, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతిదీ కూడా మన జీవితాల్లో ఆయన చేటకు సమర్థుడైన దేవుడు. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఈ రక్షణను అంగీకరిస్తారో వారందరికీ దేవుడు ఈమెకిచ్చిన గొప్ప భాగ్యాన్ని ప్రభు కలుగ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ముసలి వాళ్ళు చనిపోతే లెక్క లేకుండానో లేకపోతే ఇంకొక రకంగానో భావించవచ్చు. కానీ దేవుడికి వీరు అమూల్యమైన వారు. హల్లెలూయా. దేవునికి వీరు కావలసిన వారు. దేవుడు వారిని తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. దేవుడు తన ప్రాణం ఇచ్చి వారిని కొన్నాడు. వారి కొరకు ఆయన శరీరధారి అయ్యి లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ బాధ, వేదన దేవునికి తెలుసు. అందుకే దేవుడు పరిపూర్ణమైన ప్రేమను ప్రతి ఒక్కరి పట్ల చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది మనం ఏం నేర్చుకోవాలి అంటే, మన కుటుంబస్తుల్ని కానీ, రక్త సంబంధికులను కానీ, బంధువుల్ని కానీ చనిపోయిన తర్వాత వచ్చి మాలలు వేయడం, లేకపోతే అది చేయడం, ఇది చేయడం, దినాలు చేయడం, ఇంకా ఖర్చులు పెట్టడం అవి కాదు. బ్రతికి ఉండగా చూడాలి. ఎవరినైనా బ్రతికి ఉన్నప్పుడు పరామర్శించాలి, బ్రతికి ఉన్నప్పుడు పలకరించాలి, బ్రతికి ఉన్నప్పుడు వారికి ఏం కావాలో సహాయం చేయాలి. అప్పుడు వస్తే నేను చూడాల్సి వస్తుందేమో, లేకపోతే పట్టించుకుంటే నా మీదే చేస్తారేమో అని అసలు ఎవరు కనిపించరు. ఎప్పుడు వస్తారంటే చనిపోయిన తర్వాత వస్తారు. వచ్చి ఇంకా ఏడుస్తారు, ఇంకా రకరకాలుగా మాట్లాడతారు. కానీ దేవుడు ఎటువంటి వాడు అంటే బాధల్లోనే ఆయన మన దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. కష్టాల్లో మన దగ్గరకు వస్తాడు, ఇబ్బందుల్లో మన దగ్గరకు వస్తాడు, మరణ పడకలో ఉండగా వస్తాడు, వ్యాధితో ఉండగా వస్తాడు.
ఏ స్థితిలోనైనా ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని విడిపించి మనల్ని రక్షించి చివరికి లోకంలో మనల్ని వదిలేయకుండా ఆయనతో కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. లోకంలో ఎవరైనా తప్పులు చేస్తే కుమారుడు కానీ కుమార్తె కానీ బంధువులు కానీ ఎవరైనా పొరపాటు చేస్తే వెంటనే వాళ్ళ మీద నేరం మోపి వాళ్ళతో పలకం, చేరదీయం, వాడికి నాకే సంబంధం లేదంటాం, అసలు నాకు వాడు పుట్టలేదంటారు, రకరకాల మాటలు మాట్లాడతారు. అయితే దేవుడు ఎటువంటి ప్రేమమయుడంటే లోకం నిన్ను ద్వేషించినా, లోకం నిన్ను చూసి అసహించుకున్నా, లోకం నిన్ను పట్టించుకోకపోయినా, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు నేను నీతో కూడా ఉండే దేవుణ్ణి ఆయన సెలవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇట్టి మంచి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వారు భాగ్యవంతులు. లోకంలో నిన్ను దేవుడు సురక్షితంగా కాపాడుతాడు, నిన్ను పోషిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. రెండవదిగా పరలోక రాజ్యంలో యేసుతో కూడా ఉండే నీకు హక్కును ఆయన కలిగిస్తాడు. ఇది ఎవరు పోగొట్టుకోకూడదు. వ్యాధి వస్తే పరలోకానికి వెళ్ళరు అని చెప్పట్లేదు, వ్యాధితో మరణించిన పరలోకానికి వెళతారు. పాపం ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలే. కాబట్టి మరణానికి ముందే మనం పరిశుద్ధ జీవితం జీవించాలి, యేసులో ఉండి చనిపోవాలి, దైవ భక్తిలో నడుచుకోవాలి, దేవుని యొక్క మార్గంలో నడుచుకొని చిట్ట చివరికి మనం ప్రాణాలు అర్పించేటప్పుడు దేవునికి మన ఆత్మను అప్పగించాలి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది ఈ మాటలు విని ఉన్నారో అటువంటి వారు ప్రభువును అంగీకరించాలి. ఇంకా ఎవరైతే లోకంలో ఉన్నారో అటువంటి వారు యేసులోకి రావాలని దేవుడు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రూతమ్మ గారి ఈ భూస్థాపిత కార్యక్రమంలోకి మనం వెళ్ళుచూ ఉండగా దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.